హాయ్ అండి. లాస్ట్ వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఇంకా ఆ అన్నయ్య హైదరాబాద్ నుంచి తమ సొంతూరుకి వచ్చేసాడు. ఇంకా సొంతూరు వచ్చాక హైదరాబాద్లో అంటే ప్రైవేట్ సంబంధించిన కంపెనీలు ఉంటే జాబులు చేసుకుంటారు. మన పల్లెటూరులో జాబ్స్ చేసుకోవడానికి కంపెనీలు ఉండవు కదండి. ఎలాగా ఏంటి అని ఇంకా ఆలోచించడం మళ్ళీ మొదలుపెట్టాడు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక దేవుళ్ళలాగానే మనకి సచివాలయం సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చారండి. దానికి సంబంధించి అప్పుడు ఆ అన్నయ్య అప్లై చేశాక అందులో ఎగ్జామ్ రాసి వెంటనే దాని రిజల్ట్ అనౌన్స్ చేసి వెంటనే పోస్టులు ఇవ్వడం అనేది జరిగిందండి. అప్పుడు ఆ అన్నయ్యకి కొంచెం గవర్నమెంట్ మీద నమ్మకం వచ్చింది. ఇప్పటి వరకు ఆ అన్నయ్య పడిన కష్టాలన్నీ కూడా ఆ జాబ్తో పోయాయి అన్నమాట. సో స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.